నువ్వు ఎస్క్యూఎల్లో ఎలాంటి క్వెరీ చూసినా ఈ టూ ఆపరేటర్స్ నీకు పక్కా కనిపిస్తాయి. అవేంటంటే అండ్ ఆపరేటర్ ఇంకా ఆర్ ఆపరేటర్స్. సో ఈ టూ వాటికి డిఫరెన్స్ ఏంటి, అసలు డెఫినేషన్స్ ఏంటి, యూజెస్ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు SQL 0 to Hero Day 13. ఫస్ట్ వాటి డెఫినేషన్స్ చూద్దాం. సో అండ్ ఆపరేటర్ వచ్చేసి నువ్వు SQL క్వెరీ రన్ చేస్తావు కదా, ఆ SQL క్వెరీలో కొన్ని సెట్ ఆఫ్ కండిషన్స్ ఇచ్చుకుంటావు. సపోజ్ 3 కండిషన్స్ ఇచ్చావు అనుకో, 3 కండిషన్స్ మధ్యలో నువ్వు అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తావు అనుకో, ఈ 3 కండిషన్స్ ట్రూ అయ్యే రోస్ మాత్రమే నీకు రిట్రీవ్ అవుతాయి. సపోజ్ ఈ 3 కండిషన్స్లో 2 కండిషన్ సాటిస్ఫై ఒక కండిషన్ సాటిస్ఫై కాకపోయింది అనుకో, అలాంటి రికార్డ్స్ అనేవి రిట్రీవ్ చేయదన్నమాట. సపోజ్ ఈ 3 కండిషన్స్ మధ్యలో నువ్వు ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తావు అనుకో, ఈ ఒక కండిషన్ సాటిస్ఫై అయిన రికార్డ్స్ అన్నీ రిట్రీవ్ అవుతాయి, 2 కండిషన్ సాటిస్ఫై అయిన రికార్డ్స్ అన్నీ రిట్రీవ్ అవుతాయి, 3 కండిషన్ సాటిస్ఫై అయిన రికార్డ్స్ అన్నీ కూడా రిట్రీవ్ అవుతాయి. సో అండ్కి ఆర్కి డిఫరెన్సియేషన్ ఇదే అనమాట. ఎగ్జాంపుల్గా ఈ టేబుల్ తీసుకున్నా, ఇందులో ఐడి ఇంకా మార్క్స్ అనే కాలమ్స్ ఉన్నాయి. సో ఈ క్వెరీతో మీకు అండ్ ఇంకా ఆర్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, ఇందులోకి నుంచి నేను రికార్డ్స్ని రిట్రీవ్ చేస్తున్నా. కండిషన్స్ ఏంటి, నా 2 కండిషన్స్ ఇవి, ఇదొక కండిషన్ ఇంకా ఇదొక కండిషన్స్. ఈ ఫస్ట్ కండిషన్ ఏంటి, ఐడి అనేది 1 ఉండాలి, ఇదొక కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటి, మార్క్స్ ఇంకా 45 ఉండాలి. ఇక్కడ అండ్ యూజ్ చేస్తా అంటే మీనింగ్ ఏంటి, ఈ కండిషన్ ట్రూ కావాలి, ఈ కండిషన్ ట్రూ కావాలి. సో ఐడి ఈక్వల్స్ టు 1 ఏవేవి ఉన్నాయి, ఇదొకటి ఉన్నది, ఇదొకటి ఉన్నది. నెక్స్ట్ మార్క్స్ ఈక్వల్స్ టు 45, ఇందులో మార్క్స్ ఈక్వల్స్ టు 45 ఏది ఉంది, ఇదొకటి ఉంది, ఇంకా ఏమన్నా ఉన్నాయా లేదు. సో ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయినది ఏంటి, ఇది ఒకటే రికార్డ్. సో 1,45 ఒకటే రిట్రీవ్ అవుతుంది అనమాట ఈ క్వెరీకి. సపోజ్ నువ్వు ఇక్కడ అండ్ బదులు ఆర్ యూజ్ చేస్తావు అనుకో, సో ఐడి ఈక్వల్స్ టు 1 ఏమేమి ఉన్నాయి, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. ఓకే, మార్క్స్ ఈక్వల్స్ టు 45 ఏది ఉంది, ఇదొకటి ఉన్నది. సో మొత్తం ఈ రికార్డ్ ఉన్నది, ఈ రికార్డ్ ఉన్నది. సో 2 రికార్డ్స్ని రిట్రీవ్ చేస్తుంది, ఒకటి 1,45, ఇంకోటి 1,93. సో ఈ అండ్ ఆర్ కండిషన్స్ ఇలా వర్క్ అవుతాయి.